రాజకీయాలు, స్పీచ్లు, ఓట్లు, సీట్లు, అవతలి పార్టీలను ఎట్లా గుంజాలే, మన బలగం ఎట్లా పెంచుకోవాలని పాలిటిక్స్ లా గివ్వే ఆలోచన చేస్తారు ఎవరైనా. పార్టీ కార్యమైనా పబ్లిక్ మీటింగ్ అయినా వాళ్ళకేం ఫాయిదా అవుతున్నదనేదే చూసుకుంటారు. ఎప్పుడో బుద్ధి పుడితే అట్లా జనంలోకి పోతారు, దూరంగా మైకుల ముంగట 4 ముచ్చట్లు చెప్పొస్తారు. కానీ ఈసారి అట్లా కాదుల్లో. రాహుల్ సారు ఎల్లిగడ్డ దంచుతుంటే పైలం సారు మస్తు పిరమున్నాయి అని అంటున్నాడు కాక. ఆకుకూరలో ఉప్పు కారం దంచిన ఎల్లిగడ్డ వేసిండు, పొయ్యి ముట్టించి పోపేస్తే గంటె తిప్పిండు. మహారాష్ట్రలో ఓ దళితుల ఇంటికి పోయిండు. కాక పేరు షావు పటోలే. దళిత కిచెన్ అనే పోయి రాసిండు. అంటే దళితుల వంటలలో ఏముంటాయి, ఏం తింటారనేది చెప్పిండు. పెద్దోళ్ళింట్లో ఏం తింటారో అందరికి తెలుసు కానీ మా ఇండ్లలో ఎట్లుంటదో ఎవ్వలకు తెలియదని చెప్తుంటే తెలుసుకుంటానికే వచ్చినా అనుకొచ్చిండు రాహుల్ సారు. जैसे मेरे गांव में एक अपर कास्ट है, मेरी कास्ट नीचे है, तो वो क्या खा रहा है मुझे पता है, लेकिन मैं क्या खा रहा हूँ उसको आज भी पता नहीं सर. హర్బరాచి పాలకూర వంకాయ పప్పు తోటి రొట్టెలు చేసి పెడితే ఇంటోళ్ళందరితోని కలిసి తిన్నాడు. आपका रोटी अच्छा था. ये मुझे सबसे अच्छा लगा. ये दूसरे नंबर पे था. इसमें मेरे लिए बहुत ज्यादा मच्छी है. ఇంట్లో ఏమేం పద్ధతులు పాటిస్తారు, బయట ఏం తక్లీఫులు ఉన్నాయో అరుచుకున్నాడు. పెద్దోళ్ళ ఇంట్లో చేయి కడుక్కున్నాడు మామూలే, కానీ పేదోళ్ళ ఇంటికి పోతేనే కదా కష్ట నష్టాలు తెలిసేది.